చెప్పేసి పంచాయతీ సెక్రటరీలు జీతాలు వస్తలేవని పంచాయతీ, గ్రామ కార్మికులు జీతాలు వస్తలేవని పంచాయతీ, ఇంకేందో ఫేస్ రికగ్నేషన్ ఇంకేందో పెడతా అని పెట్టిండి. ఇవాళ ఉద్యోగస్తులు పని చేయాలి, వాళ్ళ కోసం చేస్తారట. ఈయన మాట్లాడతాడు, ఫేస్ రికగ్నేషన్ పెడతాం, సెక్రటరీ నుంచి సెక్రటరియట్ దాకా పెడతా. సరే ఏమన్నా జావు, పరిశ్రమలు వెనకకు మళ్ళీపోతున్నాయి, దాని గురించి మాట్లాడవు. పరిశ్రమలకు కావాల్సిన విద్యుత్తు, దాని గురించి మాట్లాడవు. రోజు 24 గంటల కరెంట్ విద్యుత్తు మాట్లాడవు. సమస్యల పరిష్కారం కోసం మాట్లాడతలేవు. ఏంది సమస్య అనేది మీకు అర్థం కావాలి, అది కూడా చెప్పాలి. మొన్న ఇట్లనే క్యాబినెట్లో ఒక 12 మంది మంత్రులలో 12 మంది మంత్రులు అవలగాలు ఉండరు కదా, ఓడోడు మంచిగా ఉన్నట్టుంది, వాడు అడిగినట్టు. ఏందా మరి అడ్మినిస్ట్రేషన్ నడుస్తలేదు, రేవంత్ ఇట్లా కాదు నడిపేది ప్రభుత్వాన్ని. మనం ఏదైనా తిప్పలబడి కొంచెం ప్రజల కోసం పని చేయాల్సి ఉంటుంది. ఆ రైతు రుణమాఫీ ఏందో, భరోసా ఏందో కొంచెం రివ్యూలు చేసేదని అంటే ఏం చేయమంటావు అన్న. నన్ను ఎన్నిక కాగానే ఎంపీ ఎన్నికలు రాగానే 1000 పంపు అని చెప్పేసి దమ్దమ్ చేసి పంపమందిరి. అది కాగానే మళ్ళీ మల్లికార్జున ఖార్గే నా కొడుకు పోటీ చేస్తున్న సంగతి చూడని చెప్పి, ఆ వేణుగోపాల్ నేను పోటీ చేస్తున్నా నా సంగతి చూడని చెప్పి, తెలంగాణలో నువ్వే చూసుకొని చెప్పి నా మీదనే పెట్టిరి. నేను మొన్న పోయినా ఆ పీసీసీ ప్రెసిడెంట్ మిగతా మంత్రులను నేద్దాము, అన్ని శాఖలు నాకానే ఉంటున్నాయి, మరి ఏదైనా చేద్దాము అని చెప్పేసి పోతే 5 నిమిషాలు టైం ఇవ్వలేదు. 5 నిమిషాలు టైం పోగానే చెప్పినటువంటి మాట, 3 రాష్ట్రాల ఎన్నికలు వస్తున్నాయి, ఒక 500 చూడిపో, తర్వాత మాడదాం కానీ వీడి గురించి అని పంపారు. ఇక నేను చావాలన్నా బతకాలన్నా, అది వాని పరిస్థితి. ఆ ఫ్రస్ట్రేషన్లోకి వెళ్ళి ఇక ఏం మాట్లాడుతుండో ఏం చేస్తుండో సోయి లేకుండా మాట్లాడుతుంది. వాని బాధ అంతా అది. ఇప్పుడు ఏదో కడక జమ చేయాలి, కట్టేసేయాలి. ఇప్పుడు రైతు రుణమాఫీ చేసేందుకు 400 కోట్లు 400 ఎకరాలు తాకట్టు పెట్టి ఏందో ప్రైవేట్ సంస్థలకు వెళ్ళి పైసలు తెస్తా అంటుండు కదా, అలా కమిషన్ అర్జెంట్గా ఇప్పుడు ఢిల్లీకి పంపారు. అది పంచాయతీ. రైతు రుణమాఫీ గురించి అనేటువంటి తర్వాత సంగతి. ఆ పేరుతోని డబ్బులకు సంబంధించినటువంటి తాకట్టు పేరుతోని ప్రైవేట్ సంస్థల ద్వారా తీసుకొని అర్జెంటుగా ఇప్పుడు ఢిల్లీకి పంపాలి, లేకపోతే 3 రాష్ట్ర ఎన్నికలు జరిగే పరిస్థితి లేదు. అదైన బాధ. ఆ ప్రశ్నలోకి వెళ్ళి ఏం మాట్లాడుతుందో అర్థమవుతుంది. నోటికి ఎంత వస్తుందో మాట్లాడుతుంది. ఇంత దయనీయమైనటువంటి దౌర్భాగ్యమైనటువంటి భావదారిద్ర్యంలా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కొట్టుమిట్టాడుతుంది తెలంగాణ రాష్ట్రంలో. ఎడ్యుకేషన్ మంత్రి కూడా తెలియదు, వాళ్ళకి చెప్పవు, వాళ్ళకి ఇయ్యవు, దాని గురించి స్పందిస్తూ ఉండడు, దాని గురించి మాట్లాడుతూ ఉండడు. కనీసం ఇప్పటికైనా ప్రజల పక్షాన నిలబడి కొట్లాడడానికి మేము ఎప్పుడూ సిద్ధంగానే ఉన్నాము. 14 సంవత్సరాలు నిర్విరామ తెలంగాణ ఉద్యమంలో భాగస్వాములైనటువంటి వాళ్ళే నిజాయితీ కలిగిన మగపిని కలిగిన బిడ్డలుగా ఈరోజు ఇంకా నిలబడి ఉన్నారు బీఆర్ఎస్ పార్టీ తరఫున. మేము మళ్ళీ నిరుద్యోగ యువకుల తరఫున వాళ్ళకు మద్దతుగా సంఘీభావంగా వాళ్ళతో కలిసి ఆందోళన చేయడానికి ఆ నిజమైనటువంటి నిజాయితీ కలిగినటువంటి కోరిక కోసం ప్రయత్నం చేస్తాం. దాని ఎలాంటి సంశయం కూడా అవసరం లేదు. మళ్ళీ మాట్లాడితే ఏమంటాడంటే కోచింగ్ సెంటర్లో పైసలు వస్తాయి అని చెప్పి కోచింగ్ సెంటర్ వాళ్ళు వాయిదా ఏమంటారు. ఈ అమ్మాయి ఎక్కడ సిగ్గుమాలే చేరారు, ఎక్కడ దివాలా కొడుతున్నావు అనేది నాకు అర్థం కాదు. ఇంత లఫంగానే దొరికినావు. మరి ఏమంటే కూడా తిరుగుతున్నాయి. వానికి నిన్నమని అనుకోనికి లైబ్రరీ చైర్మన్ ఇచ్చారు వాడు రియాజ్ అంటోనికి. వాడిని కూడా కోచింగ్ సెంటర్. మరి అప్పుడు వాడు పడి తిరిగినావు కదా, మరి వాళ్ళు ఎన్ని పైసలు ఇచ్చారు మరి నీకు? 5 మంత్ర. ఇప్పుడు నిజంగా కోచింగ్ సెంటర్లు అంటే ఏమైనా రియల్ ఎస్టేట్ బిజినెసా, నీళ్ళకి ఏమైనా బ్లాక్ మెయిలింగ్ బిజినెస్? అదేమన్నా నువ్వంటే రియల్ ఎస్టేట్ బ్లాక్ మెయిలింగ్లు వాని వీని బెదిరించి ₹1,00,00,000 సంపాదిస్తావు. మరి కోచింగ్ సెంటర్లో ₹1,00,00,000 ఎడికేలు వస్తాయి. వాస్తవానికి ఎక్స్టెండ్ అయినప్పుడు వాయిదా పడ్డప్పుడు చాలా కోచింగ్ సెంటర్లు డబ్బులు తీసుకోకుండా పాత ఫీజులనే కంటిన్యూ చేసి చెప్పిర్రు. ఆ సంగతి నీకు తెలియదు, ఎందుకంటే వీడు కోచింగ్ వినోడు కానీ చదివే రాదా, మనకు అవసరం కూడా లేకపోయి. కాబట్టి ఇప్పటికైనా ఇలాంటి మాటలు బంద్ చేసుకో. ఎందుకంటే చెప్పేది పచ్చకామెలు వచ్చడానికి లోకమంతా పచ్చగా కనపడుతుంది అని చెప్పి. నేను ఇలా పచ్చ మనిషితో కూడా కలిసింది కాబట్టి ఇంకెక్కువైనట్టుంది. అది ఏంటంటే గతంలో ప్రతిపక్షం ఉన్నప్పుడు ఎట్లాంటి కుట్రలు చేసిండో, ఎట్లాంటి అబద్ధాలు మాట్లాడిండో అవే వీళ్ళు కూడా చేస్తున్నారని అనుకుంటున్నాడు ఈ లంగా. కానీ నీలాగా లంగా దొంగ పనులు చేసే అవసరం మాకు లేదు. మేము నిజాయితీగా ఉన్నాం, ప్రజల పక్షాన ఉన్నాం, నిరుద్యోగుల పక్షాన ఉన్నాం. నువ్వు ఇస్తాన్న జాబ్ క్యాలెండర్ ఏమైందని మాత్రమే అడుగుతున్నాం. అదే నిరుద్యోగులను రెచ్చగొట్టి ఇష్టం వచ్చినట్టు మాట్లాడిన నువ్వు వాళ్ళ కోసం ఎంతో మొత్తం నీ పానాన్నే తాకట్టు పెట్టినట్టుగా మాట్లాడినటువంటి పరిస్థితి ఉండే. కాబట్టి ఇవన్నీ అబద్ధాలు. 1:100 విలోమం అని చెప్పేసి అడుగుతున్నారు గ్రూప్కి సంబంధించి. మీ బట్టి విక్రమార్క అసెంబ్లీ వేదికగా నేను అసెంబ్లీలో కూర్చున్నప్పుడు అడిగిండు ఆయన, పక్క రాష్ట్రంలో అయితే ఇక్కడ ఎందుకు కాదు 1:100 పిలుద్దాం మనం అని చెప్పేసి. నువ్వు చెప్పిన మాటనే నెరవేర్చమని అడుగుతున్నాం. సాధ్యం కాకపోతే ఆ రోజు తెలియక పొరపాటు నేను మాట్లాడినా మేము అమలు చేయలేకపోతున్నాం అని చెప్పేసి ఆ రేవంత్ రెడ్డి గారు వస్తూ బట్టి విక్రమార్క వస్తూ వచ్చి ముక్కు నేలకు రాసి తప్పైందని చెప్పేసి నిరుద్యోగుల కాలు పట్టుకొని క్షమాపణ అడుగురి. మరి నేను చేయలేకపోతున్నాం అని చెప్పేసి ఇద్దరు ముక్కు నేలకు రాయాలి. ఇప్పుడు నువ్వు చెప్పిన మాట చేయమంటే సాధ్యం కాదని మాట్లాడుతూ టెక్నికల్ ఇష్యూస్ ఉంటాయి. మరి అప్పుడు తెలియదురా టెక్నికల్ ఇష్యూస్ ఉంటాయని. ఉత్తగానే ఇష్టం వచ్చినట్టు మాట్లాడాడు. ప్రభుత్వంలోకి రాగానే లెక్కబిందులు అంటారు అనుకొని వచ్చినా మేము లెక్కబిందులు లేవు కానీ మాట్లాడతాడు. ఈ ఎంత ఎదవనాలే వినని
లగెబిద్దలు ఉంటాయి ప్రభుత్వాల కాడ. అంటే ఏది పడితే అది మాట్లాడవచ్చు. వనిష్ అన్నట్టు పిలవగలుగుతామా పిలవలేమా అని ఆ రోజే మాట్లాడాలి కదా. ఇప్పటివరకు కనీసం అడ్వకేట్ జనరల్ పిలిచి మాట్లాడినావా? వనిష్ అన్నట్టు పిలవచ్చా? టెక్నికల్ ఇబ్బందులు ఏమైనా ఉన్నాయా? లాభమైన ఇబ్బందులు ఏమైనా అడిగినవా? అసలు అడగకనే పోతుంది. నీకెట తెలిసే? నువ్వే లాయర్వా? కనీసం సమీక్ష నిర్వహించాలి కదా. అంటే ఇంత దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితులలో ఉన్న రేవంత్ రెడ్డి తెలంగాణ సమాజం అనుకోకుండా ఎట్లనో పొరపాటున ఏదో చూద్దాం వీడిని ఒకసారి అని చెప్పి అవకాశం ఇస్తే మొత్తం భారతదేశంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రులల్లో అతి తెలివి తక్కువ, అతి పనికి మాలిన ముఖ్యమంత్రుడు అంటే రేవంత్ రెడ్డి. ఇప్పుడు అందరు ప్రజలు చూస్తున్నారు, వీడు ఏదో చేస్తాడు అనుకొని చేస్తే నీ అమ్మ 2,000 రూపాయలు పింఛను, 4,000 అనుకొని పుసుకుని చేస్తే 2,000 రూపాయలు పింఛితే 2 నెలలకి పత్తలేదు. ఇలాంటి దౌర్భాగ్యాన్ని భరించాల్సిన పరిస్థితి వస్తుంది. ఇంకా నీటో గీటో జర దయచేసి నువ్వు మీ రాహుల్ గాంధీ కొంచెం ఆమరణ నిరాహార దీక్ష గుసుట్టే నువ్వన్నటువంటి మాటనే నువ్వేదైనా కథమైపోతే కనీసం తెలంగాణ ప్రజలు సుభిక్షంగా ఉంటారు. ఆయన రేవంత్ రెడ్డి ఆలోచించు, మంచి ఆలోచన ఇది. కనీసం ఆ సందర్భంగానన్నా తెలంగాణ ప్రజలకు పట్టినటువంటి పీడ విరగడవుతుంది. ఒకసారి మాట్లాడే ముందు నిరుద్యోగుల గురించి కానీ, విద్యార్థుల గురించి కానీ, చదువుకున్న గురించి కానీ నువ్వు సన్యాసాన్ని మాడుతున్నావు, నువ్వురా సన్యాసం అనేటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకో.